హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నేను ఒక కొత్త సిరీస్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆ సిరీస్ పేరు నైట్ డ్రీమ్. ఈ స్టోరీ ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో ఉంటుంది. వాళ్ళు ఎలాగో ఒకరితో మరొకరు ప్రేమలో పడతారో అది చూపిస్తారు. సో టైం ని వేస్ట్ చేయకుండా ఎపిసోడ్ ని స్టార్ట్ చేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనకి సర్ ని చూపిస్తారు. ఏదైతే అతను ఒక నావెల్ ని చదువుతూ ఉంటాడు. అప్పుడు అతను ఆ నావెల్ ని చదివి అతను అంటాడు, నువ్వు అంటున్నావు ఇది రొమాన్స్ నావెల్ అని, కానీ నాకు ఇది ఫేక్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇది రియల్ గా లేదు. ఇంకా నాకు బిలీవ్ కావడం లేదు ఇది నువ్వు రాసావు అని. ఇంకా నీకు తెలుసు కదా, నేను ఎప్పుడు నీతో చెప్తూనే ఉంటాను. అని తర్వాత మనం మన మెయిన్ క్యారెక్టర్ నైట్ తో కలుస్తాం. ఏదైతే అతను సార్ చెప్తున్న మాటలను వింటూ ఉంటాడు. దాని తర్వాత మనం మన సెకండ్ మేల్ లీడ్ ని కలుస్తాం. అతని పేరు డ్రీమ్. ఏదైతే అతను ఒక రెస్టారెంట్ లో ఉంటాడు. అక్కడ అతను డిషెస్ ని ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. ఇటువైపు డ్రీమ్ ఆర్డర్స్ ని ప్యాక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అతని దగ్గరికి అతని ఇద్దరు ఫ్రెండ్స్ జోన్ ను ఖూన్ వస్తారు. వాళ్ళిద్దరితో కలిసి డ్రీమ్ ఆ క్యాఫేని నడుపుతుంటాడు. ఇప్పుడు జోన్ అంటాడు, డ్రీమ్ ఇక్కడ కొంతమంది కస్టమర్సే ఉన్నారు, సో అందువల్లనే నేను కాలేజ్కి వెళ్తున్నాను, ఎందుకంటే ప్రొఫెసర్ నాతో కలవాలనుకుంటున్నాడు. అప్పుడు ఖున్ అంటాడు, నాకు అనిపిస్తుంది ప్రొఫెసర్ ఇతనికి స్పెషల్ రివార్డ్ ఇవ్వాలనుకుంటున్నాడు కావచ్చు. ఇంకా నేను విన్నాను ప్రొఫెసర్ నీకు స్పాన్సర్ చేస్తాడు విలాలో ఉండడానికి. అప్పుడు జోన్ అంటాడు, హా ఇదైతే నేను డిజర్వ్ అవుతాను. ఇంకా మీరిద్దరు ఈ క్యాఫేని చూస్తూ ఉండండి, ఇప్పుడు నేను వెళ్తాను. ఇటువైపు ఖున్ డ్రీమ్ తో అంటాడు, నువ్వు ఈ ఫుడ్ ని ప్యాక్ చేస్తున్నావు కదా, సో త్వరగా ప్యాక్ చేసేసాయి, ఇది నేను నీ గురించి డెలివర్ చేసేస్తాను. ఇప్పుడు డ్రీమ్ అంటాడు, థ్యాంక్ యూ. దాని తర్వాత వాళ్ళిద్దరు అక్కడి నుండి వెళ్ళిపోతారు. దాని తర్వాత డ్రీమ్ చూస్తాడు అతని షాప్ దగ్గరికి నైట్ వచ్చాడు అని. ఇప్పుడు డ్రీమ్ అతన్ని చూసి ఏమో ఆలోచిస్తూ ఉంటాడు. దాని తర్వాత మనకి ఫ్లాష్ బ్యాక్ లో 5 years బ్యాక్ ని చూపిస్తారు. ఎక్కడైతే మనకి తెలుస్తుంది నైట్ ఉన్న డ్రీమ్ కలిసి ఇద్దరు స్కూల్లో చదువుకునే వాళ్ళు. ఇంకా డ్రీమ్ యొక్క మామ్ డాడ్ కి ఫుడ్ స్టాల్ ఉండే. ఇటువైపు డ్రీమ్ వాళ్ళ పేరెంట్స్ తో అంటాడు, నేను నైట్ తో కలిసి స్విమ్మింగ్ సూట్ ని కొనడానికి వెళ్తున్నాను, ఎందుకంటే ఏదైతే పాతదో ఉందో అది నాకు రావడం లేదు. అప్పుడు డ్రీమ్ వాళ్ళ మామ్ అంటుంది, మీ ఫాదర్ కి కూడా ఏమో వర్క్ ఉంది, ఎప్పుడైతే అతను వర్క్ నుండి వచ్చేస్తాడో సో దాని తర్వాత నువ్వు వెళ్ళిపో. దాని తర్వాత డ్రీమ్ వాళ్ళ నాన్న అక్కడ నుండి వెళ్ళిపోతాడు. దాని తర్వాత మనం ప్రెసెంట్ లో చూస్తాం. ఇక్కడైతే డ్రీమ్ నైట్ ని చూస్తూ ఉంటాడు. దాని తర్వాత డ్రీమ్ నైట్ దగ్గరికి వస్తాడు. అప్పుడు అతనికి మెన్యూని ఇస్తాడు. వైపు నైట్ మెన్యూని చూస్తాడు. అప్పుడు అతనికి ఆర్డర్ ని ఇచ్చేస్తాడు. దాని తర్వాత డ్రీమ్ అంటాడు, నువ్వు ఇక్కడ వెయిట్ చేయి, అలా చెప్పి అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. దాని తర్వాత నైట్ టీచర్ చెప్పిన మాటలను ఆలోచించుకుంటూ ఉంటాడు. అతను అంటాడు, నువ్వు ట్రూ లవ్ యొక్క డెఫినేషన్ ని వెతుకు, ఇంకా నీ దగ్గర 3 months ఉన్నాయి. ఒకవేళ నువ్వు 3 months లో నావెల్ రాయకపోతే అప్పుడు నువ్వు గ్రాడ్యుయేట్ కాలేవు. ఇటువైపు డ్రీమ్ అతని ఆర్డర్ ని అతని టేబుల్ మీద పెట్టేస్తాడు. అప్పుడు అతను అక్కడ నుండి వెళ్తూ ఉంటాడు. కానీ అప్పుడే నైట్ అతన్ని చూస్తాడు. ఇంకా అతను అంటాడు డ్రీమ్ అని. తర్వాత మనకి ఫ్లాష్ బ్యాక్ లో చూపిస్తారు. ఎక్కడైతే డ్రీమ్ అతని ఫుడ్ స్టాల్ లో ఉంటాడు. అప్పుడు డ్రీమ్ అంటాడు నైట్, ఇంకా నేను నీకు మళ్ళీ చెప్పాలా, మనకు ఎగ్జామ్స్ రాబోతున్నాయి, ఇంకా ఇప్పుడు కూడా నువ్వు ఈ నావెల్ ని చదువుతున్నావు. ఇప్పుడు డ్రీమ్ వాళ్ళ నాన్న అంటాడు, అతను కేవలం రిలాక్స్ అవుతున్నాడు, సో అందువల్లనే నువ్వు అతన్ని కోప్పడకు. ఇప్పుడు డ్రీమ్ అంటాడు, మీరు ఎవరి సైడ్ ఉన్నారు? దాని తర్వాత డ్రీమ్ నైట్ తో అంటాడు, ఒకవేళ నువ్వు ఫెయిల్ అయిపోతే నేను నీకు హెల్ప్ చేయను. కానీ ఇటువైపు నైట్ అయితే అతని మాటలను ఏం పట్టించుకోడు. అప్పుడు అతను ఆ నావెల్ ని చదువుతుంటాడు. దాని తర్వాత మనం ప్రెసెంట్ లో చూస్తాం. ఇక్కడైతే వాళ్ళిద్దరు క్యాఫేలో కూర్చొని ఉంటారు. అప్పుడు వాళ్ళిద్దరు ఒకరితో మరొకరు ఒకటేసారి అడుగుతారు, మీరు ఎలా ఉన్నారు అని. దాని తర్వాత డ్రీమ్ అంటాడు, నేను బాగున్నాను, ఇంకా నాకు అనిపించింది నువ్వు నన్ను గుర్తుపట్టలేదు అని. అప్పుడు నైట్ అంటాడు, ఇప్పటికీ కూడా నువ్వు సేమ్ గానే ఉన్నావు, నేను నిన్ను చాలా మిస్ అయ్యాను, ఇంకా నేను నీతో చాలా ఇయర్స్ తర్వాత కలిశాను. అప్పుడు డ్రీమ్ అంటాడు, నాకు అనిపిస్తుంది 4-5 years అయితే అయిపోయాయి, మనం ఒకరితో మరొకరం కలవలేదు, నాకు నీతో మళ్ళీ కలిసి చాలా బాగా అనిపిస్తుంది. దాని తర్వాత నైట్ ప్యాన్ కేక్ ని తింటాడు. అప్పుడు డ్రీమ్ అతనితో అడుగుతాడు, ఈ ప్యాన్ కేక్ ఎలా ఉంది? అప్పుడు నైట్ అంటాడు, హా ఇది చాలా డిలీషియస్ గా ఉంది, ఫస్ట్ లాగానే. అప్పుడు వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. దాని తర్వాత మనం ఫ్లాష్ బ్యాక్ లో చూస్తాం. ఎక్కడైతే డ్రీమ్ అంటాడు నైట్, నువ్వు స్టడీ చెయ్యి, ఎందుకంటే నెక్స్ట్ వీక్ మనకు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇంకా నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలి? అప్పుడు నైట్ అంటాడు, సరే నేను చదువుతున్నాను. దాని తర్వాత వాళ్ళిద్దరూ చదువుతుంటారు. ఎప్పుడైతే వాళ్ళిద్దరూ చదువుతుంటారో అప్పుడే అక్కడ ఒక అమ్మాయి వస్తుంది. దాని తర్వాత మనం ప్రెసెంట్ లో చూస్తాం. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఒక అమ్మాయి వస్తుంది. ఇంకా అమ్మాయి పేరు నామ్వాన్ ఉంటుంది. అప్పుడు ఆమె నైట్ కి హై అని చెప్తుంది. దాని తర్వాత ఆమె డ్రీమ్ ని చూస్తుంది. ఇంకా ఆమె అంటుంది డ్రీమ్. దాని తర్వాత మనం ఫ్లాష్ బ్యాక్ లో చూస్తాం. ఇప్పుడైతే నామ్వాన్ వాళ్ళ దగ్గరికి వస్తుందో అప్పుడు ఆమె అంటుంది, మీరు చదువుతున్నారా?
ఇప్పుడు ఆమె డ్రీమ్ తో అంటుంది, నా మ్యాథ్స్ చాలా బాగాలేదు, నువ్వు నాకు హెల్ప్ చేయగలవా? అప్పుడు డ్రీమ్ అంటాడు, నా మ్యాథ్స్ కూడా చాలా బాగాలేదు. కానీ అప్పుడు నామ్వాన్ అంటుంది, కానీ నీకు మ్యాథ్స్ లో అందరికంటే చాలా మార్క్స్ వస్తాయి. దాని తర్వాత డ్రీమ్ అంటాడు సరే. దాని తర్వాత నామ్వాన్ కూడా అక్కడ వచ్చి కూర్చుంటుంది. అప్పుడు వాళ్ళు ముగ్గురు చదువుతుంటారు. దాని తర్వాత మనం ప్రెసెంట్ లో చూస్తాం. నామ్వాన్ అక్కడ వచ్చి కూర్చుంటుంది. అప్పుడు ఆమె డ్రీమ్ చేయిని పట్టుకుంటుంది. ఆమె అప్పుడు అంటుంది, నాకు అనిపించింది మేము నీతో ఇప్పుడు కూడా కలవలేకపోతాము అని. నేను నిన్ను చాలా మిస్ అయ్యాను. ఏంటి నువ్వు ఇక్కడ వర్క్ చేస్తావా? అప్పుడు డ్రీమ్ అంటాడు, ఇది నా క్యాఫే, ఇంకా నేను ఇది నా ఫ్రెండ్స్ తో కలిసి ఇది రన్ చేస్తాను. అప్పుడు నామన్ అంటుంది, నేను నైట్ నిన్ను చాలా మిస్ అయ్యాము, అవును కదా నైట్? అప్పుడు నామన్ అంటుంది, డ్రీమ్ నేను నీతో ఒకటి అడగొచ్చా? అప్పుడు డ్రీమ్ అంటాడు, ఏంటి? అప్పుడు నామన్ అంటుంది, ఎప్పుడైతే నువ్వు అక్కడ నుండి వెళ్ళావో అప్పుడు నువ్వు ఎవరితో ఎందుకు చెప్పలేదు? అప్పుడు ఏమైంది? దాని తర్వాత మనం ఫ్లాష్ బ్యాక్ లో చూస్తాం. ఇక్కడైతే వాళ్ళు ముగ్గురు ఒక బీచ్ తీరానికి ఉంటారు. అప్పుడు వాళ్ళందరూ అక్కడ బీచ్ ని క్లీన్ చేస్తూ ఉంటారు. దాని తర్వాత నామ్వాన్ అక్కడికి వస్తుంది. అప్పుడు ఆమె వాళ్ళతో అంటుంది, నేనైతే చాలా అలసిపోయాను, ఇలాగా మనం మార్నింగ్ నుండి చేస్తున్నాము. అప్పుడు నైట్ అంటాడు, ఒకవేళ నువ్వు అలసిపోతే నువ్వు ఇక్కడ నుండి వెళ్ళొచ్చు. అప్పుడు డ్రీమ్ అంటాడు, ఇంకా నేను అలసిపోలేదు, సో దాని వల్ల నేను ఇప్పటి వరకు కూడా నైట్ తో కలిసి వర్క్ చేస్తాను. దాని తర్వాత నైట్ ఉన్న డ్రీమ్ బీచ్ దగ్గర ఆడుతుంటారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ బీచ్ తీరానికి కూర్చొని ఉంటారు. అప్పుడు డ్రీమ్ నైట్ ని చూస్తాడు. అప్పుడు అతను అంటాడు, నీకు తెలుసా బీచ్ దగ్గర స్టార్స్ ని చూడడం అది నా డ్రీమ్. అప్పుడు నైట్ అంటాడు, అయితే నేను నీ డ్రీమ్ లో ఉన్నానా? అప్పుడు డ్రీమ్ అంటాడు, ఇది నా కేవలం డ్రీమ్, నేను బీచ్ దగ్గర స్టార్స్ ని చూడాలని, కానీ నేను దీని గురించి ఆలోచించలేదు. కానీ ఒకవేళ నువ్వు నా డ్రీమ్ లో ఉంటే అది చాలా బాగుంటుంది. దాని తర్వాత నైట్ అంటాడు, నీకు వేరే డ్రీమ్ కూడా ఉందా? మేబీ కావచ్చు, నేను నీ డ్రీమ్ ని పూర్తి చేయడానికి నేను నీకు హెల్ప్ చేయగలను. అప్పుడు డ్రీమ్ అంటాడు, అలా అయితే నాకు చాలా డ్రీమ్స్ ఉన్నాయి, కానీ నాకు ఒక డ్రీమ్ ఉంది, ఏదైతే అది నేను కోరుకుంటున్నానో అది రియల్ కావాలని. దాని తర్వాత మనం ప్రెసెంట్ లో చూస్తాం. ఎప్పుడైతే నామ్వాన్ డ్రీమ్ తో అడుగుతుంది, ఎందుకు ఏమైనా జరిగిందా? అప్పుడు డ్రీమ్ అంటాడు, నేను చాలా బిజీగా ఉండే, ఇంకా నా పేరెంట్స్, సో అందువల్లనే నేను అక్కడ నుండి వెళ్ళిపోయాను. దాని తర్వాత నేను స్కూల్ కూడా డ్రాప్ అవుట్ చేశాను, సారీ నేను మీతో కాంటాక్ట్ చేయలేదు. ఇప్పుడు నైట్ అంటాడు, డ్రీమ్ నువ్వు మాతో ప్రామిస్ చేయగలవా మళ్ళీ నువ్వు నెక్స్ట్ టైం ఇలా చేయొద్దు అని. దాని తర్వాత మనం ఫ్లాష్ బ్యాక్ లో చూస్తాం. ఇక్కడైతే డ్రీమ్ అంటాడు, నాకైతే చాలా డ్రీమ్స్ ఉన్నాయి, నాకు చాలా డ్రీమ్స్ ఉన్నాయి, కానీ అందులో నుండి నాకు ఒక డ్రీమ్ ఉంది. అది ఏంటిది అంటే నేను నా లవర్ తో కలిసి ఉండాలని, ఇంకా ఒకటి మినీ ప్యాన్ కేక్ రోల్ క్యాఫేని ఓపెన్ చేయాలని, ఇంకా నేను అతనికి డైలీ మినీ ప్యాన్ కేక్ రోల్ ని రెడీ చేసి ఇవ్వాలని. సో దీని వల్ల నేను చాలా హ్యాపీగా ఉంటాను. ఇప్పుడు నైట్ స్మైల్ చేస్తూ ఉంటాడు. అప్పుడు అతను అంటాడు, అయితే నువ్వు అతని గురించి ప్యాన్ కేక్స్ ని రెడీ చేసి అతనితో ట్రిక్ చేస్తావా? ఇప్పుడు డ్రీమ్ అంటాడు, హా డాడ్ కూడా అలానే చేశాడు. ఇప్పుడు మా మామ్ కి మా డాడీ యొక్క చేతి వంట చాలా బాగా నచ్చుతుంది, సో అందువల్లనే మా నాన్న మా మామ్ తో మ్యారేజ్ చేసుకున్నాడు. దాని తర్వాత మనం ప్రెసెంట్ లో చూస్తాం. ఇప్పుడు డ్రీమ్ యొక్క క్యాఫేలో కస్టమర్స్ వచ్చేస్తారు. ఇప్పుడు డ్రీమ్ అంటాడు, సరే ఇప్పుడు నేను వెళ్తాను. ఇప్పుడు అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. దాని తర్వాత అతను కస్టమర్స్ తో ఆర్డర్ ని తీసుకుంటాడు. అప్పుడు అతను నామ్వాన్ నైట్ ని చూస్తూ ఉంటాడు. దాని తర్వాత మనం మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లో చూస్తాం. ఇక్కడైతే వాళ్ళిద్దరూ బీచ్ తీరానికి కూర్చొని ఉంటారు. ఇప్పుడు నైట్ అక్కడే పడుకుంటాడు. ఇప్పుడు డ్రీమ్ అంటాడు, ఏంటి నువ్వు ఇక్కడే పడుకుంటావా? దాని తర్వాత నైట్ డ్రీమ్ ని పట్టుకొని అక్కడే పడుకోబెడతాడు. దాని తర్వాత మనం మళ్ళీ ప్రెసెంట్ లో చూస్తాం. ఇప్పుడైతే డ్రీమ్ నైట్ దగ్గర కాఫీ తీసుకొని వస్తూ ఉంటాడు, కానీ అప్పుడే అక్కడ ఖూన్ వస్తాడు. ఇంకా అతను అంటాడు, ఇది నేను ఇచ్చేస్తాను. ఇప్పుడు అతను ఆ ట్రే ని వాళ్ళ టేబుల్ మీద పెట్టేస్తాడు. ఇప్పుడు అతను అంటాడు, మీకు ఇంకేమైనా కావాలా? అప్పుడే అక్కడ డ్రీమ్ వస్తాడు. అప్పుడు అతను అంటాడు, నువ్వు కొంచెం ఎక్కువగా ఓవర్ యాక్ట్ చేస్తున్నావు, ఇంకా వీళ్ళు నా హై స్కూల్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఖున్ అంటాడు, నీ ఫ్రెండ్స్? అప్పుడు అతను వాళ్ళతో అంటాడు, నా పేరు ఖున్, ఇంకా ఇతని పేరు జోన్, మేము కూడా డ్రీమ్ యొక్క ఫ్రెండ్స్, ఇంకా మీతో కలిసి చాలా బాగా అనిపిస్తుంది. అప్పుడు డ్రీమ్ అంటాడు, నేను ప్యాన్ కేక్స్ ని రెడీ చేయడానికి వెళ్తున్నాను, అప్పటి వరకు మీరిద్దరూ మాట్లాడుకోండి అని చెప్పేసి అతను వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఖున్ అక్కడే కూర్చుంటాడు. అతను అంటాడు, నేను మీతో మాట్లాడతాను. ఇప్పుడు జోన్ అంటాడు, ఖున్ వీళ్ళు డ్రీమ్ యొక్క ఫ్రెండ్స్. ఇప్పుడు ఖున్ అంటాడు, ఇప్పుడైతే వీళ్ళు నా ఫ్రెండ్స్ కూడా. దాని తర్వాత జోన్ అక్కడ నుండి వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు ఖున్ అంటాడు, నా గురించి కూడా డ్రింక్ తీసుకొనిరా. అప్పుడు జోన్ అంటాడు, సరే. దాని తర్వాత అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు ఖున్ వాళ్ళిద్దరితో మాట్లాడుతూ ఉంటాడు. దాని తర్వాత డ్రీమ్ అతని రెస్టారెంట్ ని క్లోజ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు అతను బయట నైట్ ని చూస్తాడు. దాని తర్వాత అతను నైట్ దగ్గరికి వెళ్తాడు.
ఇప్పుడు డ్రీమ్ అంటాడు, నాకు అనిపించింది నువ్వు వెళ్ళిపోయావు అని. నువ్వు నాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? ఇప్పుడు నైట్ అంటాడు, హా. అప్పుడు డ్రీమ్ అంటాడు, ఏంటి? అప్పుడు నైట్ అంటాడు, నేను నీ క్యాఫేకి రాగలనా? అప్పుడు డ్రీమ్ అంటాడు, హా నువ్వు రావచ్చు. నువ్వు ఇది ఎందుకు అడుగుతున్నావు? అప్పుడు నైట్ అంటాడు, నాకు అనిపించింది నువ్వు అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతావు అని, ఇంకా నువ్వు నన్ను చూడాలనుకోవడం లేదు అని. దాని తర్వాత మనం ఫ్లాష్ బ్యాక్ లో చూస్తాం. ఇక్కడైతే డ్రీమ్ నైట్ గురించి ఒక లెటర్ ని రాస్తూ ఉంటాడు, ఎందుకంటే అతని బర్త్డే ఉంటుంది. అప్పుడు అతను రాస్తాడు, హ్యాపీ బర్త్డే నైట్, ఇంకా నేను నీ గురించి ఈ నెక్లెస్ ని రెడీ చేశాను, నాకు అనిపిస్తుంది ఇది నీకు నచ్చుతుంది అని. ఒకవేళ ఇది నీకు నచ్చకపోతే నువ్వు దీన్ని పారేయకు. అప్పుడే డ్రీమ్ కి అతని ఫాదర్ నుండి కాల్ వస్తుంది. అప్పుడు అతను అడుగుతాడు, నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు డ్రీమ్ అంటాడు, నేను నైట్ గురించి లెటర్ రాస్తున్నాను, ఎందుకంటే రేపు అతని బర్త్డే ఉంది. అప్పుడు వాళ్ళ నాన్న అంటాడు, సరే. ఇప్పుడు అతను అంటాడు, నువ్వు బాగుండు, మేము త్వరలోనే వచ్చేస్తాము. ఇప్పుడు డ్రీమ్ అంటాడు, సరే. దాని తర్వాత మనం ప్రెసెంట్ లో చూస్తాం. ఇప్పుడు డ్రీమ్ అంటాడు, అదేం కాదు, నువ్వు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు క్యాఫేలోకి రావచ్చు. ఇప్పుడు నైట్ అంటాడు, సరే. నేను ఎప్పటి వరకు వస్తాను అంటే ఎప్పటి వరకు అయితే నువ్వు నాతో అలసిపోవు. ఇప్పుడు డ్రీమ్ అంటాడు, సరే. ఇప్పుడు నాకు అనిపిస్తుంది నువ్వు వెళ్ళిపో, నువ్వు కొంచెం రెస్ట్ తీసుకో, నేను కూడా ఇప్పుడు ఈ క్యాఫేని క్లోజ్ చేస్తున్నాను. అప్పుడు నైట్ అంటాడు, సరే నేను వెళ్తున్నాను. అలా చెప్పేసి అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. దాని తర్వాత డ్రీమ్ క్యాఫే లోపలికి వస్తాడు. అప్పుడు అతను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇప్పుడే జోన్ అంటాడు, డ్రీమ్ నువ్వు బాగున్నావా? నువ్వు నాకు కొంచెం విచిత్రంగా అనిపిస్తున్నావు. అప్పుడు డ్రీమ్ అంటాడు, నువ్వేమంటున్నావు? ఇప్పుడు జోన్ అంటాడు, నీ ఓల్డ్ ఫ్రెండ్ వల్ల ఉందా? ఇప్పుడు డ్రీమ్ అంటాడు, హా, కానీ ఇప్పుడు నేను దీని గురించి మాట్లాడుకోదలుచుకోలేదు. అప్పుడు జోన్ అంటాడు, సరే, ఎప్పుడైతే నీ మనసు ఉంటుందో అప్పుడు నువ్వు మాతో షేర్ చేయొచ్చు. దాని తర్వాత జోన్ అంటాడు, మరి ఈ క్యాఫే గురించి ఏంటి? దాని తర్వాత ఖున్ అతని దగ్గరికి వస్తాడు. ఇప్పుడు అతనితో అంటాడు, నేను మా బిజినెస్ ని చూసుకుంటాను. ఇంకా జోన్ సంగతి అంటే జోన్ కూడా అతని జాబ్ ఇంటర్వ్యూని పాస్ అయ్యాడు. మరి నువ్వు ఈ క్యాఫేని క్లోజ్ చేస్తావా, లేకపోతే ఇక్కడ ఎవరినైనా హైర్ చేస్తావా నీకు హెల్ప్ చేయడానికి? అప్పుడు డ్రీమ్ అంటాడు, నాకు దీని గురించి ఇప్పుడు ఎలాంటి ఐడియా లేదు, ఎందుకంటే నాకు జపాన్ నుండి ఒక జాబ్ ఆఫర్ దొరికింది, కానీ నేను క్యాఫే కూడా ఓపెన్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఖున్ అంటాడు, నాకు అనిపిస్తుంది నువ్వు బ్రీఫ్ గా ఆలోచించు. ఇటువైపు మనం చూస్తాం, నైట్ అతని కాలేజ్ లో ఉంటాడు. ఇప్పుడు అతను అతని ఫ్రెండ్ తో నావెల్ గురించి మాట్లాడుతుంటాడు. ఇప్పుడే అతనికి నామ్ 1 నుండి కాల్ వస్తుంది. అప్పుడు ఆమె అంటుంది, నైట్ నువ్వు డ్రీమ్ యొక్క క్యాఫేకి వెళ్ళాలనుకుంటున్నావా? ఎందుకంటే నేను వెళ్తున్నాను. ఇప్పుడు నైట్ అంటాడు, సరే నేను కూడా వస్తాను. దాని తర్వాత అతను అక్కడి నుండి వెళ్ళిపోతాడు. దాని తర్వాత వాళ్ళిద్దరూ కలిసి డ్రీమ్ యొక్క క్యాఫేకి వచ్చేస్తారు. ఇప్పుడు డ్రీమ్ వాళ్ళని చూస్తాడు. అప్పుడు నైట్ అంటాడు, నువ్వు బిజీగా ఉన్నావా? అప్పుడు డ్రీమ్ అంటాడు, హా, నువ్వు నీ ఆర్డర్ నాకు చెప్పేసేయ్, ఎందుకంటే నేను పాత ఆర్డర్స్ కూడా చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు మీరు కూర్చోండి. దాని తర్వాత డ్రీమ్ దగ్గర ఖున్ వస్తాడు. ఇంకా అతను అంటాడు, 3-4 ఆర్డర్స్ కిచెన్ లో ఉన్నాయి, నువ్వు వాటిని ప్రిపేర్ చేసేసాయి. నేను ఇప్పుడే కొన్ని ఆర్డర్స్ ని డెలివర్ చేసి వస్తాను. నేను జోన్ తో కలిసి కాలేజ్ కి కూడా వెళ్లాల్సి ఉంది, అందువల్లనే నేను వెళ్తున్నాను. ఇప్పుడు జోను ఖున్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇటువైపు నైట్ డ్రీమ్ ని చూస్తూ ఉంటాడు. ఇప్పుడు అతను నాంబాన్ తో అంటాడు, నేను ఇప్పుడే వస్తున్నాను. అలా చెప్పేసి అతను అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇటువైపు నామ్1 నైట్ ని చూస్తూ ఉంటుంది. దాని తర్వాత మనకు ఫ్లాష్ బ్యాక్ సీన్ ని చూపిస్తారు. ఇక్కడైతే నామ్1 వాళ్ళ మామ్ తో ఉంటుంది. అప్పుడు ఆమె నైట్ గురించి వెయిట్ చేస్తూ ఉంటుంది. దాని తర్వాత మనం నైట్ ని చూస్తాం. ఏదైతే అతను డ్రీమ్ ని కన్సోల్ చేస్తూ ఉంటాడు. దీంతో ఈ ఎపిసోడ్ ఇక్కడికి ఎండ్ అవుతుంది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.